అమెరికాలోని చికాగో పట్టణంలోని ఏ మార్కెట్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికుల మీద ఏకపక్షంగా యాజమాన్యం యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో కార్మికులు అమరత్వం పొందారు. ఆ కార్మికులు ఏ 10 గంటల తగ్గింపు కొరకైతే మేము పోరాడుతూ చనిపోయామో, మా రక్తంతో తడిసిన మీ ఒంటి మీద ఉన్న ఈ బట్టనే జెండాగా మార్చుకోండి, ఈ హక్కుల సాధన కొరకు పోరాడండి అని వారు చనిపోతూ ఈ యొక్క జెండాను అందించారు. 140 సంవత్సరాల నుంచి ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల హక్కుల పని విధానం కొరకు సాగిన పోరాటంలో అమరుల యొక్క నెత్తుడి సాక్షిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. మనం కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే ఇలా కార్మికుడు లేకుంటే ఏ పని జరిగే యొక్క పరిస్థితిలో లేదు. ఇలా కార్మికుల 10 గంటల కొరకు తన ప్రాణాల అమూల్యమైన ప్రాణాల నుంచి కూడా తగ్గించుకోవడం కొరకు 10 గంటల తగ్గింపు కొరకు ఇలా ప్రాణాలు అర్పించుకున్నారు అంటే వాళ్ళ త్యాగం కూడా మహోన్నతమైనది. ఈనాడు ఆ 10 గంటల తగ్గింపుకు వ్యతిరేకంగా ఆనాడు సాగితే ఈనాడు దాన్ని మళ్ళీ 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కార్మికులకు ఉన్న యొక్క 44 చట్టాలను 29గా తీసుకొచ్చారు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిన యొక్క దుర్మార్గమైన చరిత్ర ఉన్నది. వీటిని రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. కార్మికుల హక్కుల కొరకు మరో పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ యొక్క హక్కుల కొరకు నిలదీస్తూ ఖబర్దార్ ఇవ్వాలని ఇలా ప్రభుత్వాలను ఆయా దేశాలలో ప్రభుత్వాలను ఇలా నిలదీస్తున్న యొక్క పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోరాడి సాధించుకునే యొక్క హక్కులు హరించి వేస్తుంటే, హక్కులు నాశనం అయిపోతుంటే, కార్మికులకు భద్రత లేకుంటే ఇంకా మేమేం చేయాలని ఇలా రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. భారతదేశంలో వారం రోజుల సంధి మన ఢిల్లీ దగ్గర నోయిడా ప్రాంతంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యోగ భద్రత లేక కొట్లాడుతున్నారు. అందుకని ఇవాళ ఒక రంగం కాదు, ఈ దేశంలో మన దేశంలో ఇలా అన్ని రంగాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులతోటి ఆఖరికి రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఇలా డబ్బులు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదంటే ఎవరి ప్రయోజనాలకు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దుర్మార్గం ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో 10 నుంచి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి పెట్టాలి. మీకు అవకాశం ఇస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోరని ఇలా కోర్టులు కూడా చెప్పే కాడికి వచ్చినాయంటే ఈ వ్యవస్థ ఏ పద్ధతిలో ఉందో అర్థం చేసుకోవాలి. అందుకనే కార్మిక కర్షక విద్యార్థి మేధావులంతా కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంటుంది. డిమాండ్ల సాధన కొరకు పోరాటం తప్ప సమ్మె తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఆ వైపుగా మన ప్రయాణాన్ని కొనసాగించి ఈ యొక్క చికాగో మృతవీరుల సాక్షిగా, ఆ అమరుల యొక్క త్యాగాల సాక్షిగా మన హక్కుల సాధన కొరకు ఉద్యమాలు తప్ప మరొకటి లేదు. కాబట్టి ఆ వైపుగా మన యొక్క పోరాటాలు కొనసాగించడంలో అందరూ కూడా ఆయా స్థాయిలో